హలో డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో సెంట్రల్ స్కూల్స్ అయిన కేంద్రీయ విద్యాలయాలు అట్లాగే నవోదయ విద్యాలయాల్లో టీచర్ రిక్రూట్మెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అట్లాగే నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో స్టేట్లో ఉండే టీచర్ పోస్టులకే కాకుండా సెంట్రల్లో ఉండే టీచర్ పోస్టులకు కూడా ఒక మంచి అవకాశం అనేది రావడం జరిగిందండి. స్టేట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ఆస్పిరెంట్స్, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ యూజ్ చేసుకోవచ్చండి. సో రేపు ప్రొద్దున ఈ ఉద్యోగం వచ్చినా కానీ ఒక 2-3 సంవత్సరాలే బయట స్టేట్లలో పనిచేసి మళ్ళీ మన సొంత స్టేట్లో ఉన్న కేవీఎస్లో కానీ ఎన్వీఎస్లలో కానీ పనిచేసుకునే అవకాశం అయితే దొరుకుతుంది. సో ఆస్పిరెంట్స్ కంపల్సరీ ఓ ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ వీడియోలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలిజిబిలిటీలు, ముఖ్యమైన పోస్టులకు సంబంధించిన దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోస్లో సిలబస్ ఏంటి, ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను అక్కడ చూద్దామండి. సో మొత్తం మీదుగా సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైన్ నోటిఫికేషన్ అండి. కేవీఎస్లో ఉన్న పోస్టులకు, ఎన్వీఎస్లో ఉన్న పోస్టులకు మొత్తం పోస్టులు వచ్చేసి 14,967 పోస్టులు అయితే ఉన్నాయి. కేవీఎస్లో అయితే 9,126 పోస్టులు ఉన్నాయండి. ఎన్వీఎస్లో అయితే 5,841 పోస్టులు అయితే ఉన్నాయండి. పోస్టులు ఏమేమి ఉన్నాయంటే అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్స్, లైబ్రేరియన్స్ అట్లాగే నాన్ టీచింగ్ పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్లో ఉన్నాయండి. ఎస్, ఇక్కడ వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీలు గమనిస్తే ఎవరైతే పీజీటీలకు అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకి కంపల్సరీ సంబంధిత సబ్జెక్ట్లో పీజీ ఉండాలి, పీజీతో పాటు బీఎడ్ ఉండాలి. ఎస్, దాంట్లో పర్సంటేజ్ కంపల్సరీ 50% అనేది పాస్ పర్సంటేజ్ ఉండాలండి. ఎస్, అట్లాగే ఏజ్ అనేది 40 సంవత్సరాలు దాటకుండా ఉండాలండి. అదేవిధంగా సెంట్రల్ ఎగ్జామినేషన్స్కి ఎట్లయితే ఫ్లెక్సిబుల్ ఉంటుందో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే టీజీటీకి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకు డిగ్రీ ఉండాలి, అదేవిధంగా బీఎడ్ ఉండాలి. బీఎడ్తో పాటు సంబంధిత పేపర్లో సీటెట్లో క్వాలిఫై ఉండాలి. స్టేట్ టెట్ను కన్సిడరేషన్ అనేది ఇక్కడ చేయరండి. సీటెట్ అనేది ఇక్కడ మ్యాండేటరీ. ఈ డిగ్రీ బీఎడ్లో మాత్రం 50% పాస్ పర్సంటేజ్ అయితే ఉండాలి. ఏజ్ అనేది 35 years దాటకుండా ఉండాలి. అదేవిధంగా ప్రైమరీ టీచర్స్ అనేది ఉంటుందండి. ఈ ప్రైమరీ టీచర్స్కి డిఎడ్ క్వాలిఫికేషన్ ఉండాలి, లేకపోతే 4 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కూడా చేస్తున్న వాళ్ళు ఎలిజిబులేనండి. అదేవిధంగా డిఎడ్ 4 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి ఉన్నా సరిపోతుంది. దాంతోపాటు సీటెట్ అనేది పేపర్ 1 కంపల్సరీ క్వాలిఫై అని ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళే ఇక్కడ ఎలిజిబుల్ అండి. ఎస్, ఏజ్ వచ్చేసరికి 30 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. కామన్గా ఏజ్ ఫ్యాక్టర్ సెంట్రల్ నోటిఫికేషన్స్కి ఉన్నట్టుగా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుందండి.